పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాల పాపం పండడమే కాదు, ఈ రోహింగ్యా జాతికి చెందినటువంటి ఈ మమతా బేగం పాపం కూడా పండింది. కలకత్తా కాళీమాత దేవాలయంలో నువ్వు నమాజ్ చదివిస్తానని చెప్తావా? కలకత్తా కాళీమాత దేవాలయం కన్నెర చేయదా? కోపం రాదా? దేవుడికి అందరూ సమానమే, కానీ నువ్వు మనుషుల్ని విభజించి పాలించి నువ్వు ఒకవైపే నిలబడి పరిపాలన సాగిస్తే ఏ దేవుడైనా సరే క్షమిస్తాడా? కలకత్తా కాళీమాత దేవాలయంలో ఇది నమాజ్ చదివిస్తానని చెప్పిందంటే ఇంకా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా కలకత్తాలో అంటే బెంగాల్లో బీజేపీ రావడానికి ప్రధాన కారణం ఇదే. రోహింగ్యాలతో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు, కానీ హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు అభివృద్ధి అనే పేరు చెప్తావు, కానీ అభివృద్ధి ఎక్కడ చేస్తావు? వచ్చిన సొమ్మంతా రోహింగ్యాలకి ముస్లిమ్స్కి పెట్టేస్తుంటే ఇంకెక్కడుంది నీకు పారదర్శకత? ఎక్కడుంది నీకు ప్రజా పరిపాలన? ఏదైనా సరే వినాశకాల విపరీత బుద్ధి. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. అది దాటిపోయినటువంటి నీకు ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే రేపు తెలుస్తుంది నీ రౌడీలకి. ఈ రోజు బీజేపీ నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతుంది అక్కడ, కానీ విజయం అయితే ఖచ్చితంగా బీజేపీ చేతికే వస్తుంది. పశ్చిమ బెంగాల్ అనేది బీజేపీ చేతికి రావాలి. అవసరమైతే అక్కడ ఎన్నికలు ఆపేయాలి. పరిస్థితులు అలా ఉన్నాయి, అక్కడ ఎన్నికలు ఆపేయాలి. బంగ్లాదేశ్ బార్డరు, పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికలు లేకుండా చేయాలి. కేంద్రపాలిత ప్రాంతాలు చేయాలి వాటన్నింటినీ.